గతంలో అనేక సార్లు అసలు అక్కడ రాజకీయ చట్టమే చేసామన్నారు. మరి తెలిసి ఆయన అనుమతించారా లేదా? ఆరోపణలకు గురైన ఒక వ్యక్తి నేను నిర్దోషిని, అసలు ఇలాంటి ప్రస్తావనలు చేయించేవారు మీరు చాలా స్వామివారికి మంచి భక్తులు కాబట్టి నేను అడుగుతున్నాను. కిందకు వచ్చి లేకపోతే హోటల్కు గెస్ట్ హౌస్కో వాళ్ళ ఆఫీస్కో వెళ్ళి మాట్లాడకూడదు అని టేకన్ ఫర్ గ్రాంటెడ్. కేసులు ఆరోపణలు వచ్చి ఇవన్నీ చాలా సర్వసాధారణం అయిపోయాయి. ఇంకా రెండో విషయం, మీ మీద మీ మిత్ర పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరోపణలు చేస్తున్నారు. అంతకుముందు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఓకే, మీరు ఖండించవచ్చు. కానీ దేవుడి దగ్గర ప్రమాణం చేస్తాను, నాకు కూడా భార్య పిల్లలు, వీటికి ఈ సెంటిమెంట్లకు చట్టం ముందు ఏమైనా విలువ ఉందా? అది సుప్రీంకోర్టుని ఇంకా కొండ మీద పెడితే పోతుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను దేవుడి ముందుకు వచ్చి ప్రమాణం చేస్తాను అని చెప్పేటైతే రాజ్యాంగము ఉంటుంది, దేవుడు ఉంటాడు, వ్యక్తిగత ఇదేమనాలి అంతఃకరణము, ఇవన్నీ కూడా ఉంటాయి చట్టం ముందు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ విషయం ప్రస్తావించడమే చాలా సీరియస్. ఏదైనా చెప్పేది ఉంటే పోలీసులకు చెప్పాలి తప్ప దైవ సాన్నిధ్యంలో అందరూ ఉండే చోట రాజకీయాలు చాలా తక్కువగా, మహా అయితే అందరూ బాగుండాలి ప్రార్థించాము ఇట్లాంటివి చెప్తారు.